హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అన్సు. ఇది జైపూర్లో మేము ఉండేటప్పుడు హోమ్ టూర్. ఇది ఎంట్రన్స్లోనే ఇలా డోర్స్ ఉండవు, ఓపెన్గా ఉంటుంది మొత్తం. ఇది సైడ్ బాల్కనీ. ఓపెన్ చేయగానే టెంపుల్ ఉంటుంది సైడ్. ఇంకా లాస్ట్ మేము ఇంకా రూమ్ ఇంకా ఖాళీ చేస్తాము, ఇంకా 1 hour ఉంది అనే టైంలో వీడియో తీశాను. ఎప్పటి నుండి వీడియో తీద్దాం అనుకుని ఈ బిజీ షెడ్యూల్లో తీలే, పిల్లలతో బిజీ అయిపోయి. ఇంకా ఇది కిచెన్. మంచి మెమరీస్ ఉన్నాయి ఇంట్లో మాకు. కిచెన్ అంతా ఆల్మోస్ట్ మొత్తం లగేజ్ అంతా పార్సల్ చేసేసాము, ఏం లేవు ఇంట్లో. ఇంకా కిచెన్ పక్కన బెడ్రూమ్ వచ్చాయి. పెద్ద కిచెన్, ఇది బెడ్రూమ్. ఇంకా ఆ రోజు వెళ్ళిన రోజు కట్టుకు లైట్ పోయారు, ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అని లైట్ తీసుకున్నాం. కబోర్డ్స్, లైట్ లేదు కదా ఇంకా చూపించలేం. డ్రెస్సింగ్ టేబుల్, సైడ్ కబోర్డ్స్. ఈ రూమ్లో బెడ్ ఉండే, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా రూమ్లోనే ఉంటుంది. కంప్లీట్ రూమ్ ఇది. ఇది వాష్రూమ్. ఇది చాలా పెద్ద వాష్రూమ్. ఈ రూమ్కి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ 2 BHK తీసుకున్నాం. ఇది కంప్లీట్ పూజా రూమ్గా చేసుకున్నాం. ఇది మొత్తం ఈ రూమ్ అసలు యూజ్ చేసే వాళ్ళమే కాదు, ఓన్లీ కిడ్స్ కోసమని సపరేట్గా ఈ రూమ్ పెట్టే. ఈ రూమ్లో ఒక బెడ్ ఉంది. మొత్తం బాల్కనీ, చాలా పెద్ద బాల్కనీ. మంకీస్ డైలీ వస్తుంటాయి బాల్కనీలోకి. మేము ఉండేది హనుమాన్ మందిర్ కాబట్టి, హనుమాన్ టెంపుల్ అది కాబట్టి బజరంగ్ కాలనీ ఆ ఏరియా పేరు. ఇదంతా పూజా రూమ్ అక్కడ ఉండే. అందులో దీనికి ఆపోజిట్ బెడ్రూమ్ పక్కన కిచెన్. రాజస్థాన్ సైడ్ ఇళ్ళన్నీ ఇలానే ఉంటాయి, మొత్తం ఆల్మోస్ట్ ఓపెన్గా ఉంటాయి, డోర్స్ ఏమి ఉండవు. ఎంట్రన్స్ ఇలా ఓపెన్గా ఉంటాయి, ఓపెన్ గేట్స్ ఏమి ఉండవు. ఏ రూమ్కి ఆ రూమ్కి లాక్ వేసుకోవాలి సపరేట్గా. చాలా బాగుండేది ఇల్లు.